పెళ్లి మంటపమంతా ఖాళీ అవుతుంది. బంధువుల కోలాహలం, మంగళవాయిద్యాల శబ్దం క్రమంగా తగ్గిపోతున్నాయి. రమ్య కారెక్కి అత్తగారింటికి వెళ్ళిపోయింది. కాని ఆనంద్ మాత్రం అక్కడే ఒక మూలన నిర్జీవంగా నిలబడిపోయాడు. వీడు నష్టజాతకుడు, వీడి మొహం చూస్తే అశుభం అన్న తల్లి మాటలు అతని చెవుల్లో పిడుగుల్లా మారుమోగుతున్నాయి. చుట్టూ ఉన్నవాళ్లు తన గురించి ఏమనుకుంటారో అన్న సిగ్గు. తన సొంత తల్లే తనని అలా అన్నదన్న బాధ ఆనంద్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా ఎవ్వరికీ కనిపించకుండా తనని తాను నిగ్రహించుకుంటున్నాడు. నేను నష్టజాతకుడినా? నేను పుట్టడం వల్ల ఈ ఇంటికి నష్టం జరిగిందా? అందుకేనా అమ్మ నన్ను ఎప్పుడూ ప్రేమగా ఒక్క మాట కూడా అనలేదు? అసలు నా తప్పేంటి అని మనసులో అనుకుంటాడు ఆనంద్. అక్కడి గందరగోళం, జనం మాట్లాడుకునే మాటలు అతనికి భరించలేనంతగా ఇబ్బందిగా అనిపించాయి. ఎవరికీ ఏమీ చెప్పకుండా మెల్లగా ఆ ఫంక్షన్ హాల్ నుండి బయటపడ్డాడు ఆనంద్. ఒంటరిగా నడుస్తూ ఇంటికి చేరుకున్నాడు. గత 20 రోజులుగా పెళ్లి పనుల వల్ల సరైన నిద్రలేక అతని శరీరం బాగా అలసిపోయింది. ఇంటి లోపలికి వెళ్లి తన గదిలో బెడ్ మీద అలాగే వాలిపోయాడు. మనసులో ఉన్న ఆవేదనకు తోడు శారీరక అలసట తోడవటంతో ఆనంద్ తెలియకుండానే గాఢనిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం కిటికీ గుండా సూర్యకిరణాలు ఆనంద్ ముఖం మీద పడటంతో మెల్లగా కళ్ళు తెరిచాడు. ఒక్క క్షణం తను ఎక్కడున్నాడో అర్థం కాలేదు. చుట్టూ చూస్తే పెళ్లి హడావిడి లేదు. ఆకతాయిల అరుపులూ లేవు. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. లేచి బయటికొచ్చి చూశాడు. పెళ్లికి వచ్చిన బంధువులందరూ ఎవరి ఊర్లకు వాళ్లు వెళ్ళిపోయినట్టున్నారు. కాంతమ్మ ఇంకా నిద్రపోతుంది. పక్కన్నే సౌమ్య కూడా పడుకొని ఉంది. కాంతమ్మను చూడగానే ఆనంద్కు నిన్నటి మాటలు గుర్తొచ్చి మనసు భారమైంది. మెల్లగా అడుగులు వేస్తూ వరండాలోకొచ్చాడు. అక్కడ నారాయణ కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. ఆనంద్ని చూడగానే ఆయన ముఖంలో ఒక రకమైన అపరాధభావం కనిపించింది. ఆనంద్, లేచావా బాబు? రా, ఇట్రా. ఆనంద్ మౌనంగా తండ్రి దగ్గరికి వెళ్లి నించున్నాడు. బాబు, నిన్న మీ అమ్మ అన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. అదేదో కోపంలో, ఆవేశంలో అన్న మాట బాబు. దాని గురించి నువ్వంతగా ఆలోచించకు. నాన్న, మీరెప్పుడూ అమ్మ కోపంలో అంది అని ఇదే మాట చెబుతారు. కాని అమ్మ నిన్న అన్న మాటలు కోపంతో అన్నవి కావని నాకనిపిస్తుంది నాన్న. అమ్మ మనసులో ఉన్న మాటలు నిన్న బయటపడ్డాయి, అంతే. అలా కాదురా, నిన్నటి నుండి ఏదో లోకంలో ఉన్నట్టున్నావు. పాత విషయాలు తలుచుకొని నిన్ను నువ్వు బాధపెట్టుకోకు నాయనా. కాని ఆనంద్ మనసు కుదుటపడలేదు. కాసేపు తీవ్రంగా ఆలోచించి, నాన్నా, నాకొక్క నిజం చెబుతారా? నిజమా? ఏంటి బాబు, అడుగు. నేను నిజంగా మీ కొడుకునేనా, లేక నన్నెక్కడి నుండైనా దత్తతకు తీసుకొనొచ్చారా? ఆ మాట వినగానే నారాయణ చేతిలో ఉన్న పేపర్ ఒక్కసారిగా వణికింది. ఆయన ముఖం తెల్లబారిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాక ఆనంద్ వైపు రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. అసలేం మాట్లాడుతున్నావురా ఆనంద్? నోటికి ఎంతొస్తే అంత మాటనేస్తావా? అసలు అలాంటి అనుమానం నీకెందుకొచ్చింది? తన తండ్రిలో అంత కోపాన్ని ఆనంద్ ఎప్పుడూ చూడలేదు. కాని ఆనంద్ మనసులో ఉన్న బాధ నారాయణ కోపం కంటే పెద్దది. ఎందుకు రాదు నాన్న? నాకు ఊహ తెలిసినప్పటినుండి అమ్మ నాతో ప్రేమగా మాట్లాడిన ఒక్క క్షణం కూడా నాకు గుర్తులేదు. అక్కల్ని పిలిచినట్టు నన్ను ఎప్పుడూ ప్రేమగా పిలవలేదు. ఎప్పుడు నా మీద అరవటం, విసుక్కోవటం, ఏదో ఒక పని చెప్పి నన్ను బయటకు పంపడం, ఇవే కదా ఇంతకాలం అమ్మ చేసింది. అసలు అమ్మ ఎప్పుడైనా నన్ను కొడుకులా చూసిందా? అది నీ భ్రమరా? మీ అమ్మ మాట తీరే అంత కొంచెం కటువుగా ఉంటుంది, కానీ తన మనసు మాత్రం వెన్నా. లేదు నాన్న, మీరేదో దాస్తున్నారు. అమ్మ అందరితోనూ ఇలా ఉండదు కదా. అక్కలతో మాట్లాడేటప్పుడు తన కళ్లల్లో, మాటల్లో ప్రేమ ఉంటుంది. వాళ్లకేం కావాలన్నా అడగకముందే చేసి పెడుతుంది. కాని నా దగ్గరకొచ్చేసరికి ఏదో పాత బట్టలు, మిగిలిపోయిన అన్నమో పెట్టి సరిపెట్టుకోమంటుంది. నిన్న అందరి ముందు నన్ను నష్టజాతకుడు అంది. అసలు ఆ మాటకు అర్థమేంటి నాన్న? నిజం చెప్పండి. నేను నిజంగా మీ కొడుకునేనా? అసలు నేనెవర్ని? నారాయణ కళ్లల్లో నీటిధారలు కారుతున్నాయి. ఇక ఆ నిజాన్ని దాచడం తన వల్ల కాదని ఆయనకు అర్థమైంది. ఒక దీర్ఘ శ్వాస తీసుకొని ఆనంద్ చేతిని పట్టుకున్నాడు. సరే ఆనంద్, ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న నిజాన్ని ఈరోజు నీకు చెబుతాను, విను. కాని విన్నాక నీ ఆలోచన ఎలా మారుతుందేమో అని నాకు భయంగా ఉంది. ఆనంద్ తండ్రి పక్కన కూర్చొని వినడానికి సిద్ధమయ్యాడు.
నారాయణ నిజం చెప్పడం మొదలుపెట్టాడు. బాబు, మనది ఈ పట్నం కాదు. మన సొంత ఊరు భూపాలపురం. అదొక అందమైన పల్లెటూరు. అక్కడ మనకి 10 ఎకరాల మాగాణి భూమి ఉండేది. 4 ఎకరాల కొబ్బరి తోట, ఊరి మధ్యలో ఒక పెద్ద మేడ ఉండేవి. మన ఇంట్లో ఎప్పుడూ 10 మంది పనివాళ్లు ఉండేవారు. నేను ఆ ఊరికి ఒక చిన్న జమీందారు లాంటివాణ్ణి. అప్పుడే లోపల నుండి నిద్రలేచి వచ్చిన సౌమ్య తండ్రి మాటలు విని ఆశ్చర్యపోయి అక్కడే ఆగిపోయింది. ఏంటి నాన్నా, మనకంత పొలం ఉండేదా? మనమంత ధనవంతులమా? మరి ఇక్కడికెందుకొచ్చాం? అవును సౌమ్య, చుట్టుపక్కల 4 ఊర్లలో మనల్ని మించిన ధనవంతుల్లేరు. మీ అక్క రమ్య పుట్టిన తర్వాత మా దశ తిరిగింది. నేను ఏ వ్యాపారం చేసినా అది కలిసొచ్చేది. అలా కొన్నేళ్లలోనే మనం 2 రైస్ మిల్లులకి యజమానులయ్యాం. అవునా నాన్న? మరి అంత బాగున్నప్పుడు అమ్మ అప్పుడు ఎలా ఉండేది? మీ అమ్మ అప్పుడిలా లేదు ఆనంద్. చాలా ప్రేమగా ఉండేది. నాతో రమ్యతో ఎంతో సంతోషంగా ఉండేది. రమ్యకి 2 ఏళ్ల వయసున్నప్పుడు నువ్వు పుట్టావు సౌమ్య. నువ్వు పుట్టిన సమయంలోనే మనం ఒక ప్రైవేట్ కంపెనీ కూడా పెట్టాం. ఆ కంపెనీలో ఎంతో మందికి ఉద్యోగాలిచ్చాం. అంతా అద్భుతంగా సాగుతుంది అనుకున్నాం. మరేమైంది నాన్న? అంత ఆస్తి ఏమైంది? మనమిలా కట్టుబట్టలతో ఈ నగరానికి ఎందుకు వలస వచ్చాం? నారాయణ సమాధానం చెప్పేలోపే గది తలుపులు దబాలున తెరుచుకున్నాయి. కాంతమ్మ కోపంతో ఊగిపోతూ బయటికొచ్చింది. ఆమెను చూడగానే నారాయణ, ఆనంద్ భయంతో నిశ్శబ్దమైపోయారు. ఏమైందో నేను చెబుతాను విను. జీవితం రంగుల కలలా సాగుతున్నప్పుడు నువ్వు పుట్టావు. నువ్వు పుట్టిన ముహూర్తమేంటో కాని అప్పటి నుండి మన ఇంటికి శని పట్టింది. వ్యాపారంలో ఊహించని నష్టాలొచ్చాయి. ఆ మరుసటి ఏడాదే ఊర్లో తీవ్రమైన కరువొచ్చింది. కరువు రావడానికి తమ్ముడికేం సంబంధమమ్మా? సంబంధముంది సౌమ్య. వర్షాలు లేక మన మాగాణి భూమంతా ఎండిపోయింది. భూమి నెర్రలు చాచింది. నూతుల్లో నీళ్లు అడుగంటాయి. 10 ఎకరాల పొలం వల్ల మనకి రూపాయి ఆదాయం లేకుండా పోయింది. అటు ఆర్థిక మాంద్యం వల్ల కంపెనీ, రైస్ మిల్లులు మూతబడ్డాయి. ఊరి జనమంతా ఏమన్నారో తెలుసా? ఈ అబ్బాయి పుట్టాకే ఈ ఊరికి, ఈ ఇంటికి గ్రహణం పట్టిందని అన్నారు. అమ్మా, జనమంటే నువ్వు కూడా నమ్మావా? మొదట నేను నమ్మలేదానంద్. కాని పరిస్థితులు నన్ను నమ్మేలా చేశాయి. అప్పుల వాళ్లు ఇంటి మీద పడ్డారు. ఉన్న పొలాలు, తోటలు, ఆఖరికి ఆ మేడ కూడా అమ్ముకోవాల్సొచ్చింది. కట్టుబట్టలతో ఈ పట్నంలో అడుగుపెట్టాం. ఇక్కడికొచ్చాక కూడా నీ తండ్రికి కొన్ని నెలల దాకా పని దొరకలేదు. ఎందరి దగ్గరో ఉద్యోగం చేయి చాచి అడుక్కున్నాం. కాంతం, అది పరిస్థితుల ప్రభావం. వాడి తప్పేం లేదు. అన్నీ వాడివల్లే. ఆఖరికి ఒకప్పుడు మన కంపెనీలో పనిచేసిన సీతారామయ్య గారు కనికరించి తన కంపెనీలో మీ నాన్నకొక చిన్న ఉద్యోగమిచ్చారు. అలా కొన్నేళ్లు దుర్భరమైన జీవితాన్ని గడిపాం. అప్పుడు నాకర్థమైంది ఊరివాళ్లన్నది నిజమే అని. రమ్య పుడితే లక్ష్మీదేవి వచ్చింది. వీడు పుడితే దరిద్రమొచ్చింది. అందుకే వీడంటే నాకు అసహ్యం. కాంతమ్మ ఆ మాటలు అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆనంద్ కుర్చీలో అలాగే కూలబడిపోయాడు. అతని కళ్ళు చెమర్చాయి. తన వల్ల తన కుటుంబం అంత కష్టపడిందా అన్న ఆలోచన అతన్ని పిండేస్తోంది. నాన్న, నిజంగా ఇదంతా నా వల్లే జరిగిందా? నేను పుట్టడం వల్లే మన ఆస్తంతా పోయిందా? అదంతా అబద్ధంరా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎత్తుపల్లాలు సహజం. మీ అమ్మ ఒకప్పుడు రాణిలా బ్రతికింది. ఒక్కసారిగా ఆ వైభవం పోయేసరికి తట్టుకోలేక ఆ కోపాన్ని నీ మీద చూపిస్తుంది. నువ్వు బాధపడకు బాబూ. నాన్నా, మరి అమ్మ ఎందుకు ఆనందిని పనివాడిలా చూస్తుంది? నష్టాలన్నింటికీ కారణం వీడే అని మీ అమ్మ బలంగా నమ్ముతుందమ్మా. రాను రాను అది ఆమె స్వభావం అయిపోయింది. అలాంటి విషయాలు నమ్మొద్దని మనం ఎంత చెప్పినా వినదు. ఆనంద్ ఏమీ మాట్లాడకుండా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని మనసులో ఇప్పుడు కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. మరోవైపు చందన తన కూరగాయల బండి దగ్గర కూర్చొని ఆనంద్ గురించి ఆలోచిస్తోంది. నిన్న పెళ్లిలో జరిగిన గొడవ గురించి కాలనీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. కాంతమ్మ అన్న మాటలు చందన చెవిన కూడా పడ్డాయి. ఆ కాంతమ్మ గారికి ఎంత గర్వం! సొంత కొడుకుని అందరి ముందు అంత మాట అంటుందా? ఆనందొట్టి అమాయకుడు కాబట్టి సరిపోయింది. అదే నేనైతేనా అక్కడే బుద్ధి చెప్పేదాన్ని. అసలు ఆనందిని ఇలాగే వదిలేస్తే వాడు పిచ్చోడైపోతాడేమో. వాడికి నేను ధైర్యం చెప్పాలి అని మనసులో అనుకుంటుంది చందన. ఆనంద్ తన గదిలో మంచం మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఫ్యాన్ తిరుగుతున్న శబ్దంతో పాటు తండ్రి చెప్పిన మాటలు,
తల్లి అతన్ని నిందించడం అతని మెదడులో నిరంతరం మారుమోగుతూనే ఉన్నాయి. ఆనంద్ గదిలో చీకటిగా ఉంది. కాని అతని మనసులో అంతకంటే పెద్ద అంధకారం అలుముకుంది. అమ్మకి నేనేం చేసినా నచ్చదా? ఇన్నాళ్ళు నేను చేసింది ఒక కొడుకుగా నా బాధ్యత అనుకున్నాను. కాని అమ్మ మాత్రం నన్నొక శనిలా చూస్తోంది. ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని నేను పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాను. కనీసం ఒక్కసారైనా అమ్మ నన్ను ఈ పని బాగా చేశావురా అని మెచ్చుకుంటుందని ఆశపడ్డాను. కాని ఆమెకు నా ముఖం చూస్తేనే అశుభం అనిపిస్తోంది. నిజంగానే నేను నష్టజాతకుడినా? నా వల్లే మా కుటుంబం రోడ్డున పడిందా? నాన్నగారు చెప్పిన భూపాలపురం కథ విన్నాక నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒక మనిషి పుట్టుక ఒక కుటుంబం నాశనానికి కారణం ఎలా అవుతుంది అని తన మనసులో అనుకున్నాడు. ఈ ఆలోచనలన్నీ అతని మనసుని తొలిచేస్తున్నాయి. తన మీదున్న ఆ అపనిందను ఎలా తొలగించుకోవాలో అతనికి అర్థం కావటం లేదు. అప్పుడే బయట నుండి కాంతమ్మ గొంతు అతనికి కరుకుగా వినిపించింది. రే ఆనంద్, ఎక్కడున్నావురా? అప్పటి నుండి పిలుస్తున్నాను, వినిపించడం లేదా? నీ చెవులేమైనా తుప్పు పట్టాయా ఏంటి? పెళ్లి పనులన్నీ అయిపోయాయని మహారాజులా పడుకున్నావా? ఆనంద్ మెల్లిగా లేచి హాల్లోకి వెళ్ళాడు. అతని మోహంలో మునుపటి అమాయకత్వం లేదు. ఒక రకమైన నిరాశ, కోపం కనిపిస్తున్నాయి. ఏంటమ్మా, ఎందుకలా అరుస్తున్నావు? అప్పటి నుండి పిలుస్తున్నానంటున్నావు. నేను విన్నాను. ఏ పని చేయాలో చెప్పు, చేస్తాను. ఎప్పుడు ఇలా అరవకపోతే మామూలుగా చెప్పొచ్చుగా. ఆనంద్ అలా ఎదురు మాట్లాడటం చూసి హాల్లో ఉన్న నారాయణ, సౌమ్య ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆనంద్ ఇన్నాళ్లు తన తల్లికి ఎదురు తిరిగిన సందర్భమే లేదు. కాంతమ్మ కూడా ఒక క్షణం నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది. ఆమెకు తన కొడుకు నుండి ఇలాంటి ఘాటైన సమాధానం వస్తుందని ఊహించలేదు. ఏంటానంద్ అలా మాట్లాడుతున్నావు? ఏదో నేను చెప్పేది నీకు వినిపించాలని కాస్త గట్టిగా చెప్పాను. దానికి ఇంత కొప్పడాలా? ఇదిగో ఈ డబ్బులు తీసుకో. పెళ్లిలో వంట చేసిన వాళ్లకి, ఫోటోగ్రాఫర్లకి, ఇంకా కూరగాయల వాళ్లకి బాకీలున్నాయి. వాళ్ళందరికీ వెళ్ళి ఇచ్చిరా. కాంతమ్మ ఆనంద్ చేతిలో కొంత డబ్బు, ఒక కాగితం పెట్టింది. ఆ కాగితంలో ఎవరికి ఎంత ఇవ్వాలో రాసుంది. జాగ్రత్త, ఒక్క పైసా కూడా అటూ ఇటూ అవ్వకూడదు. వెళ్ళి త్వరగా రా. మళ్ళీ అక్కడ బాతాఖానీలు కొట్టకు. ఆనంద్ ఏమీ మాట్లాడకుండా ఆ డబ్బులు, కాగితం తీసుకుని బయటకు నడిచాడు. కాంతమ్మ ఆనంద్ వెళ్తున్న వైపు చూస్తూ తనలో తాను ఇలా అనుకుంది. వీడిలో ఈరోజు ఏదో మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్ళు ఎలా అన్నా పడి ఉండేవాడు. కాని ఎందుకో ఈరోజు ఎదురు తిరుగుతున్నాడు. వీడితో ఇక మీదట జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వీడు నాకు ఎదురు తిరిగి మాట్లాడితే ఇంట్లో నా పరువు పోతుంది. అదే జరిగితే ఈ ఇంట్లో నా మాట చెల్లదు. ఆనంద్ కాలనీలోకి వచ్చాడు. కాలనీ రోడ్లన్నీ పెళ్లి తర్వాత ప్రశాంతంగా ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి పెళ్లి ఖర్చులు సెటిల్ చేస్తున్నాడు. అలాగే సుశీల గారి కూరగాయల కొట్టు దగ్గరకొచ్చాడు ఆనంద్. అక్కడ సుశీల, ఆమె భర్త చంద్రం ఉన్నారు. సుశీల ఆంటీ, నమస్కారం. ఇదిగోండి కూరగాయలకు ఇవ్వాల్సిన డబ్బులు. ఆ కాగితం మీదున్న లెక్క ప్రకారం సరిచూసుకోండి. ఆ కాగితం అమ్మ రాసిచ్చింది. సుశీల డబ్బులందుకొని ఆనంద్ వైపు జాలిగా చూసింది. ఆమె కళ్లల్లో ఆనంద్ పట్లున్న మమకారం స్పష్టంగా కనిపిస్తోంది. అయ్యో బాబూ, నిన్న జరిగిన దాని గురించి నువ్వింకా బాధపడుతున్నావా? ఆ రమ్య పెళ్లిలో అంత బాగానే జరిగింది. కాని ఆఖరిలో మీ అమ్మగారన్న మాటలు వింటే నాకే మనసు విలవిల్లాడింది బాబూ. ఆనంద్ మౌనంగా తల వంచుకొని ఉండిపోయాడు. నిజమే బాబు. అంతమందిలో మీ అమ్మగారు అంత మాట అనటం ఎవరికైనా బాధగానే ఉంటుంది. కాని అవన్నీ మనసులో పెట్టుకుని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. పెద్దవాళ్లేదో అంటారు, అవి గాలి కొదిలేయాలి. బహుశా మీ అమ్మగారు కూడా నిన్ను కావాలని అలా అని ఉండకపోవచ్చులే. అవును బాబు, తల్లిదండ్రులన్నాక ఎప్పుడో ఒకప్పుడు కోపంలో ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. అదెవరింట్లో అయినా సహజమే కదా. దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. నువ్వు చాలా మంచివాడివి. నీకంతా మంచి జరుగుతుంది. వాళ్ళు అలా మాట్లాడుతుండగానే ఇంటి లోపల నుండి బయటకొచ్చింది చందన. హాయ్ ఆనంద్, మళ్ళీ వచ్చావేంటి? ఈసారి నీ ఎంగేజ్మెంట్కి కూరగాయలు కావాలా ఏంటి? అప్పుడే పెళ్లి కొడుకు అయిపోయావా నువ్వు? చందన అలా అనేసరికి ఆనంద్కి కోపం వచ్చింది. ఆనంద్ తన మనసులో ఇలా అనుకున్నాడు. అవును, నా పెళ్లికి కూడా నీ కూరగాయలతోనే వంట చేయిస్తారేమో. ఎందుకంటే మా అమ్మ నా పెళ్లికి నాన్ వెజ్ పెట్టదని నాకు తెలుసు. అంతా కూరగాయల భోజనమే ఉంటుంది. పైగా నా పెళ్లికి డబ్బులు అనవసరంగా ఎందుకు ఖర్చు చేయడం అనుకుంటుందేమో. ఆనంద్ అలా దీర్ఘంగా ఆలోచించడం చూసి
తన మనసులో మాటని చందన అర్థం చేసుకుంది. ఏంటి ఆనంద్, మీ అమ్మని పెళ్లికి కూరగాయలతోనే విందు పెడుతుందేమో అని ఆలోచిస్తున్నావా? చందన అలా అనేసరికి ఆనంద్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన మనసులో ఉన్న మాట ఆమెకు అంత ఖచ్చితంగా ఎలా అర్థమైందో అతనికి అర్థం కాలేదు. ఏంటి చందన, నా మనసులో ఉన్నది నీకెలా తెలిసింది? మనసులో మాట వినే విద్యమైనా వచ్చా నీకు? నాకంత సీన్ లేదు కానీ మీ అమ్మగారి గురించి తెలిసిన వాళ్ళకెవ్వరికైనా ఇది అర్థమవుతుంది. నీ విషయంలో ఆమె ఎలా వ్యవహరిస్తుందో మాకు తెలీదా ఏంటి? సరేలే చందన, నీ జోకులాపు. నేనింకా ఫోటోగ్రాఫర్కి డెకరేషన్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. ఆగానంద్, నేను కూడా అటువైపే వస్తున్నా. నెట్ సెంటర్కి వెళ్ళి గవర్నమెంట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి. పద, ఇద్దరం కలిసి వెళ్దాం. ఎలాగో నువ్వు దిగులుగా ఉన్నావు, నీకు కొంచెం జ్ఞానబోధ చేస్తాను. అమ్మా చందన, నీ పని సాయంత్రం చేసుకోవచ్చు కదా? ఎండగా ఉంది, ఇప్పుడే వెళ్ళాలా? వాస్తవానికి చంద్రం మనసులో వేరే భయముంది. కాలనీలో పెళ్ళిడుకొచ్చిన తన కూతురు ఒకే వయసున్న అబ్బాయితో కలిసి తిరుగుతుంటే నలుగురు ఏమనుకుంటారో, ఏమని పుకార్లు పుట్టిస్తారో అని ఆయన భయం. నాన్న, సాయంత్రం నేను స్నేహ దగ్గరికి వెళ్ళాలి. నా బుక్స్ తన దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడే నెట్ సెంటర్కి వెళ్ళొచ్చేస్తాను నాన్న. చంద్రం మౌనంగా ఉండిపోయాడు. ఆనంద్ చందన కలిసి కాలనీ రోడ్ మీద నడుస్తూ వెళ్తున్నారు. ఆనంద్ నిశ్శబ్దంగా గంభీరంగా ఉండటంతో చందన అతన్ని పలకరించింది. ఏంటి బాస్, ఇంకా నిన్నటి రోజులోనే ఉన్నావా? ఆ నష్టజాతకుడు అన్న పదంలోనే చిక్కుకుపోయావా? ఈరోజు ఈ క్షణంలోకి వస్తావా రావా? నీకేం చందన, మీ అమ్మ నాన్న నిన్ను మహారాణిలా చూసుకుంటారు. నాకేమో ఇంట్లో ఉండాలంటేనే కంపరం వస్తుంది. పైగా నేను నష్టజాతకుండంట. మా అమ్మ మాటలు నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి చందన. వామ్మో, నువ్వు నష్టజాతకుడివా? నిజమా? అయితే నీతో కలిసి నడుస్తున్నాను కాబట్టి నేనిప్పుడు అప్లై చేసే గవర్నమెంట్ జాబ్ నాకు రాదన్నమాట. నేను ఎగ్జామ్కి అప్లై చేసేప్పుడు మధ్యలోనే సర్వర్ డౌన్ అయిపోతుందేమో. నీ మొహం, అలా ఎందుకవుతుంది? నువ్వు బాగా చదివి ఎగ్జామ్ రాస్తే నీకు జాబ్ వస్తుంది, కానీ నా వల్లే నీకు జాబ్ రాకపోవడం ఏంటి? అది అసంబద్ధం. కరెక్ట్ ఆనంద్, నా గెలుపు నా కష్టం మీద ఆధారపడున్నప్పుడు నీ వల్ల నాకు నష్టం ఎలా జరుగుతుంది? మరి అలాంటప్పుడు నువ్వు నష్టజాతకుడివి ఎలా అవుతావు? అదేవిధంగా మీ ఇంటికి జరిగిన నష్టం కూడా నీ వల్ల కాదు. అది కాలం తెచ్చిన మార్పు లేదా మీ నాన్న వ్యాపార లోపాలై ఉండొచ్చు. కానీ నేను పుట్టాకే కరువు వచ్చి మా ఆస్తులన్నీ పోయాయంట. భూమి నెర్రలు చాచిందంట. అందుకే మా ఫ్యామిలీ ఊరి నుండి ఇక్కడికి వచ్చాం. అందుకే మా అమ్మ నన్ను అసహ్యించుకుంటుంది. అవునా? ఇదంతా నీకెవరు చెప్పారు? బహుశా మీ అమ్మే చెప్పుంటుంది కదా? అవును, అమ్మే చెప్పింది. మీ అమ్మకి బుద్ధి లేదు, అంతకంటే నేనేం చెప్పలేను. ఆ మాట వినగానే ఆనంద్కి కోపమొచ్చి చందన వైపు తీక్షణంగా చూశాడు. తల్లిని ఎవరైనా ఏమైనా అంటే అతను సహించలేడు. సారీ, మీ అమ్మనన్నానని నీకు కోపం వచ్చిందా? కానీ నీకొక నిజం చెబుతాను విను. నువ్వు పుట్టినరోజే ఈ దేశంలో 1000 మంది పుట్టారు. నువ్వు పుట్టినరోజునే పుట్టిన ప్రేమ గర్వాల్ అనే వ్యక్తి ఈరోజు 50 కోట్ల స్టార్టప్ కంపెనీ పెట్టి ఎంతోమందికి ఉద్యోగాలిస్తున్నాడు. మరి ఆ రోజు పుట్టిన వాళ్ళందరూ దురదృష్టవంతులేనా? గ్రహాలు నక్షత్రాలు ఎవరికి అన్యాయం చేయవానంద్. మనుషులే తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ల మీద నిందలు వేస్తారు. మీ అమ్మ గతం నుండి బయటకు రాలేక ఆ భారాన్ని నీ మీద వేస్తోంది. చందన మాటలు వింటుంటే ఆనంద్కు ఏదో తెలియని ధైర్యం వచ్చింది. తన మనసు మీద ఉన్న భారం మెల్లగా తొలగిపోతున్నట్టు అనిపించింది. చందన, నువ్వు చెప్పేది వింటుంటే నిజమే అనిపిస్తోంది. అంటే నేను నష్టజాతకుణ్ణి కాదన్నమాట. అవునానంద్, ఈ ప్రపంచంలో ఎవరూ నష్టజాతకులు కాదు. దేవుడు మనకు ఈ జీవితాన్నిచ్చాడంటే దానికి ఒక అర్థం ఉంటుంది. వాస్తవానికి మనందరం అదృష్టవంతులమే. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోము. ఇక్కడున్నంతకాలం నవ్విస్తూ గడపాలి. మీ అమ్మ మాటలకి నువ్వు కుంగిపోయే కంటే ఆ మాటల్ని నీ గెలుపుకి ఇంధనంగా వాడుకో. నువ్వు జీవితంలో నిలబడి చూపిస్తే నీ జీవితం గెలిచినట్టవుతుంది. ఆనంద్ మనసులో ఉన్న సందేహాలన్నీ చందన మాటలతో పటాపంచలయ్యాయి. ఒక కొత్త వెలుగు అతని కళ్లల్లో కనిపించింది. చందన, నువ్వు నాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నావు. నా మనసు ఇప్పుడు చాలా తేలికగా ఉంది. థ్యాంక్ యూ చందన. నా జీవితంలో ఇలాంటి మాటలు వింటానని అనుకోలేదు. హే ఆనంద్, నువ్వు నా ఫ్రెండ్వి. మన మధ్య థ్యాంక్ యూ ఏంటి? నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. వాళ్లలా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా నెట్ సెంటర్ వచ్చింది. బాయ్ ఆనంద్, నేను ఎగ్జామ్ రాయడానికి నువ్వే పెన్ కొనివ్వాలి.
అది లక్కీ పెన్ అవుతుందనుకుంటాను. నువ్వు నష్టజాతకుడివి కాదని నిరూపించడానికి నువ్విచ్చే పెన్ సంకేతం అవుతుంది. నేనా? సరే, తప్పకుండా కొనిస్తాను. నువ్వు జాబ్ కొడితే నాకు పార్టీ ఇవ్వాలి. నాకు జాబ్ వచ్చాక ఫస్ట్ శాలరీతో ఖచ్చితంగా పార్టీ ఇస్తా. అలా చందన వెళ్ళిపోయాక ఆనంద్ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చందన మాటలు ఆనంద్ మనసులో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అతను మిగిలిన బాకీలన్నీ ఇచ్చేసి సాయంత్రం సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. కాని ఇంటికి వెళ్ళగానే వాతావరణం మళ్లీ గంభీరంగా ఉంది. కాని ఆనంద్ మనసులో ఇప్పుడు ధైర్యం నిండుగా ఉంది. ఇంట్లో కాంతమ్మ తనని ఏమైనా అంటుంది అని అతనికిప్పుడు భయం లేదు. ఇలా ఉండగా ఒకరోజు ఆనంద్ని సౌమ్య మెల్లగా పక్కకి పిలిచింది. ఏమైందక్కా? ఎందుకిలా నన్ను రహస్యంగా పక్కకి రమ్మన్నావు? ఇప్పుడు నాకేమైనా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నావా? అయినా ఏ విషయమైనా నువ్వు అమ్మకే కదా చెప్తావు. ఈరోజేంటి కొత్తగా? మెల్లగా మాట్లాడానంద్. అమ్మ లోపల పూజలో ఉంది. ఆనంద్, నాకొక పెద్ద సమస్య వచ్చింది. నీకు తెలుసు కదా, మన ఇంట్లో నాకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అవును, అందులో రహస్యమేముందక్కా? కానీ నా పెళ్లి విషయంలో నాకొక చిక్కొచ్చి పడింది. నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టం. ఆ అబ్బాయి పేరు అర్జున్. వాళ్ళు ధనవంతులు కాదు. అమ్మకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది. నువ్వే నాకు సహాయం చేయాలిరా. సౌమ్య అలా చెప్పగానే ఆనంద్ షాక్ అయ్యాడు. తన అక్క ఒకరితో ప్రేమలో ఉందని అతను ఊహించలేకపోయాడు. ఏంటక్కా, నువ్వు వేరొకరిని ప్రేమిస్తున్నావా? పైగా వాళ్ళు ధనవంతులు కాదా? నిన్ను బాగా ఉన్న కుటుంబానికి పంపాలని అమ్మ కలలు కంటుంది. అమ్మకి విషయం తెలిస్తే నిన్ను నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొడుతుంది. అందుకే కదా ఆనంద్, నీ సహాయం అడుగుతున్నాను. అర్జున్ చాలా మంచివాడు. కష్టపడే తత్వం ఉన్నవాడు. నన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. నా ప్రేమని గెలిపించు ఆనంద్. ఆనంద్ సంకట స్థితిలో పడ్డాడు. ఒకవైపు తన తల్లి కఠినమైన నిర్ణయాలు, మరోవైపు తన అక్క జీవితం. అప్పుడే కాంతమ్మ గది తలుపులు తెరుచుకున్నాయి. ఏం మాట్లాడుకుంటున్నారా ఇద్దరు? ముందు ఇంట్లోకొచ్చి భోజనం చెయ్యండి. ఆ అమ్మా, వస్తున్నాం. కాంతమ్మ సౌమ్య వైపు అనుమానంగా చూసింది. సౌమ్య, నీ ముఖం ఎందుకలా ఏడ్చినట్టుంది? అది అమ్మా, నా కంట్లో ఏదో నలత పడేసరికి కంటి నుండి నీరొచ్చింది. సరే, ఇంట్లోకి పదండి ఇద్దరు. కాంతమ్మ చెప్పడంతో సౌమ్య ఆనంద్ ఇంట్లోకి నడిచారు. అసలు సౌమ్య ప్రేమిస్తున్న ఆ అబ్బాయి అర్జున్ ఎవరు? ఆనంద్ తన అక్క కోసం తల్లిని ఎదురిస్తాడా? కాంతమ్మకు ఈ విషయం తెలిస్తే ఆ ఇల్లు ఎలాంటి రణరంగంగా మారుతుంది? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే.